జూనియర్ ఎన్టీఆర్ గారు తొలిసారిగా హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన సినిమా వార్ 2. హృతిక్ రోషన్ గారితో కలిసి ఆయన నటించిన ఈ సినిమాపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలని ఈ సినిమా అందుకుందా లేదా, అలాగే ఎవరి పెర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి, అసలు ఈ వార్ ఎందుకు, ఎవరి మీద, ఎవరు చేశారు, ఈ సినిమా చూడొచ్చా లేదా అనే అంశాలతో పాటు సినిమాలో ప్రధానమైన అన్ని విషయాల గురించి సమగ్రమైన విశ్లేషణ ఈ వీడియోలో చూసేద్దాం. అయితే మేమిచ్చిన రివ్యూ చూసి మీ అమూల్యమైన కామెంట్స్తో మీ రివ్యూ తప్పకుండా ఇచ్చేయండి. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఫైట్లు చూసుంటావు. నేల మీద ఫైట్ చూసుంటావు. చూశాను. నీటిలో ఫైట్ చూసుంటావు. చూశాను. ఇంకా బైక్ మీద ఫైట్ చూసే ఉంటావు. చూశాను. కారు మీద, బస్సు మీద, ఆఖరికి ట్రైన్ మీద కూడా చూస్తుంటావు. చూశాను. మరి మా బాలయ్య బాబు తొడగొడితే ట్రైన్ వెనక్కి కూడా చూశాను. బాలయ్య బాబు మాత్రమే చేయగలరు అలాంటివి. సో బాలయ్య బాబు కాకుండా ఇంకో ఇద్దరు హీరోలు, అది కూడా స్టార్ హీరోలు, ఫ్లైట్ మీద, ఆకాశంలో ఫ్లైట్ అంత ఎత్తులో ఎగురుతుంటే ఫ్లైట్ మీద ఒక్క వైపు కొడితే అటువైపు ఎగిరిపడి అలా ఒక 5-6 సార్లు ఎప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ నాకు అర్థమైంది. అమ్మడి అయ్యా ముఖర్జీ తీసావయ్యా. ఇలా మాత్రం ఎప్పుడు ఎవరు తీయకూడదని కోరుకునేంత స్థాయిలో అసలు ఆ ఫైట్ అసలు ఏంటి చూసినంతసేపు వారు కాదు కడుపులో తిప్పేసినట్టు వాంత అయిపోయేలాగా అనిపించిందంటే ఒకటి బాబా అసలు ఏంటి బాబా ఇది మరి. అంటే నేను ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఎలా అంటున్నట్టు నువ్వు ఎలాగంటున్నావు, కొంతమంది ఫ్యాన్స్ మన స్థాయి బాలీవుడ్ హాలీవుడ్ అంటున్నారు. అంటూ ఉంటారు, అనుకునే వాళ్ళు అనేకం అనుకుంటారు కానీ సినిమా చూసాక అబ్బా ఎంత తక్కువ మాట్లాడతాను మంచిది. వారు ఎన్టీఆర్ హృతిక్ల పోరు, విపరీతమైన ప్రచార హోరు, కన్నుల పండుగ, కీరదు అని బికినీ గ్లామర్. సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం ఫీల్ అవుతారు పరమ 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 హోరు. అవును బా, బాధితుల్లో నేను ఒకటి. నువ్వే నేను కాదా. స్పై సినిమాలు చేసే వాళ్ళదంతా ఒక జోనర్ బావా. ఇటుపక్క ఒక ఏజెంట్ ఉంటాడు, అటుపక్క ఏజెంట్ ఉంటాడు. అంటే ఎల్ఐసి ఏజెంట్ లేక లేదా బెటర్ బాబా. డబ్బులు తీసుకొని ఏదో కవర్ చేస్తారు. డబ్బులు కవర్ చేయడం కన్నా చేయకపోతే బాగుంటుంది బాబు. ఇప్పుడు కియాలో ఏమీ కవర్ చేయలేదు, ఎంత అందంగా ఉంది అంతే. కొన్ని కవర్ చేయకూడదు. ఇదంతా పక్కన పెడితే అసలు నీకు సినిమా మీద అంచనాలు ముందు నుండి పెద్దగా లేవు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, టెంపర్ సినిమా తర్వాత ఇప్పటి వరకు దేవర సినిమా వరకు నాన్ స్టాప్ గా అప్రతిహతంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకున్నారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. నెక్స్ట్ ఎక్కువగా మాట్లాడటం మానేశారు. అంటే ఒక సినిమా గురించి సినిమాయే మాట్లాడాలి, మనం మాట్లాడకూడదని డిసైడ్ అయ్యారు. కానీ ఈ సినిమాకి మాత్రం 2 కాలర్లు ఇలా ఎగరేసి ఇలా ఎత్తి, నేను మామూలుగా ఒక కాలర్ ఎత్తుతాను, 2 కాలర్లు ఎత్తుతున్నాను, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పర్లేదు, పండగ చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, సినిమా చందాలంగా ఉంటే నేను కాలర్ దించుతాను. ఈ సినిమా చూశాక 2 కాలర్లు దించుతున్నాను, తల ఉంచుతున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎన్టీఆర్ గారిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక అభిమానిగా. ఎందుకంటే వారంటే యుద్ధం. అవును, టెంపరీ సినిమా చూస్తే యుద్ధాలు కొట్టుకుంటే యుద్ధం అదే కూడా మేడలైపోతే దండయాత్ర, ఇది దయాకారి దండయాత్ర అని చెప్పిన ఆ డైలాగ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా కెరీరే మారిపోయింది. అలాంటిది మళ్ళీ ఈ సినిమా చూస్తే స్టోరీ సెలక్షన్ లో ఏంటబ్బా అయ్యా ముఖర్జీ గారు, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి ది బెస్ట్ డాన్సర్స్ పెట్టుకొని మీరు మంచి సాంగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయారు. అసలు ఇది కంప్లీట్ గా డిసప్పాయింట్. నిజంగా చెప్పాలంటే ఇది ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. బావ చెప్పినట్టు బావ కళలో ఆనందం చూడడం కోసం నేను ఈ సినిమాకి వెళ్ళాను. కానీ ఈ సినిమాకి వెళ్ళక ఇప్పుడు బాలయ్య బాబు అంటే డైరెక్టర్ ఫేమస్, మోహన్ బాబు గారు అంటే డైరెక్టర్ ఫేమస్. వాళ్ళకి మొగోడు క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది, చాలా చందాగా ఉంటుంది. అసలు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అదే అలాగా ఇలాంటి డాన్సింగ్ హీరోస్ అంటే ఇండియాలోనే బెస్ట్ డాన్సర్ అంటే హృతిక్. అది ఎవరో చెప్పింది కదా, జూనియర్ ఎన్టీఆర్ గారే స్వయంగా చెప్పారు. సో అలాంటి బెస్ట్ డాన్సర్ ని ఇంకో బెస్ట్ డాన్సర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇలాంటి వాళ్ళు పెట్టుకుని సరైన సాంగ్ కూడా
పెట్టకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం నిజంగా. బావా నీకు ఫైనల్ గా ఒక విషయం చెప్తాను. ప్రోడక్ట్ బాగోలేనప్పుడే దాని పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది. ఇది కరెక్ట్ గా చెప్తాను నేను. మ్యాటర్ వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ అవుతుందని ఎక్కడో విన్నాను నేను. అంతే అదే. ఇంకా హ్యాట్స్ ఆఫ్ వెళ్ళాలా వద్దా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. మా వరకు మేమైతే వెళ్ళాము బలయ్యాము.